మూవీ అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చి పడేసింది ఎవరో కానీ. సినిమాకి మైనస్లు ఏం లేవా? మైనస్లు ఏమీ లేవు. మీరు క్లైమాక్స్ చూస్తే ప్రతి ఒక్కరికి రొమ్ములు చీల్చుకుంటాయి. క్లైమాక్స్ అలా ఉంది. చాలా చాలా బాగుంది. ఇప్పుడు మనకి వేరే వేరే డైరెక్టర్స్ ఎంతో కోట్లు పెట్టి తీసారు, కానీ ఈ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చాలా 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 రూటెడ్గా పెద్ద డైరెక్టర్ దొరికినట్టేనా? మన ఇండస్ట్రీకి పెద్ద డైరెక్టర్ దొరికినట్టేనా? మంచి డైరెక్టరు, పెద్ద డైరెక్టరు, విజన్ ఉన్న డైరెక్టర్. మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం ప్రశాంత్ వర్మని, ఆ నుంచి చూస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన విజన్ కానీ చాలా మారింది. అండ్ ఇక్కడ తేజ సజ్జా చాలా 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 బాగా తీసిండు, చాలా బాగా యాక్ట్ చేసిండు. అండ్ ప్రతి క్యారెక్టర్ని యూటిలైజ్ చేసుకున్నాడు. అండ్ థియేటర్స్ అయితే అక్కడ తగలబడిపోతున్నాయి క్లైమాక్స్లో, అది మాత్రం చెప్పగలుగుతాం. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ వచ్చి చూసి ఎంజాయ్ చేసి వెళ్ళాల్సిన సినిమా ఇది. ఖచ్చితంగా రావాలి. తేజ సజ్జా పెద్ద హీరో అవబోతుండా? తేజ సజ్జా ఆల్రెడీ పెద్ద హీరో చిన్న హీరో అంటూ ఉండదు. ఇట్స్ ఆల్ అబౌట్ ద కంటెంట్ మంచిగా ఇస్తే తెలుగు ప్రజలైనా ఎక్కడ ప్రజలైనా వాళ్ళు ఆశించి ఇవ్వడానికి లేదా బ్లెస్ చేయడానికి రెడీగా ఉన్నారు. యాక్టింగ్ ఇరగా తీసిండు. ఆయన హెయిర్ స్టైల్ చాలా ప్లస్. ఈ మెయిన్గా ఈ హనుమాన్ లక్ష్మి శరత్ కుమార్ దీనిలో విలన్ క్యారెక్టర్ లెవెల్ ఊహించచ్చా? వీరసింహారెడ్డి లేక? లేదండి, మీరు చూస్తే అర్థమవుతుంది. అలాంటిది ఏం లేదు. చాలా మంచి క్యారెక్టర్స్ ప్రతి ఒక్కరిని యూటిలైజ్ చేస్తున్నారు. ఇప్పుడు జాంబిరెడ్డిలో మన క్లైమాక్స్ అయితే ఎంత ఉత్కంఠకరంగా ఉంటుందో, ఎంత ఎనర్జెటిక్గా ఉంటుందో, దానికంటే డబల్, ట్రిపుల్, 4 times ఎక్కువ ఉంటుంది. అసలు ఆ క్లైమాక్స్ చూస్తుంటే లోపల జై శ్రీరామ్ అని అయిపోయిన తర్వాత ఒక 5 minutes దాకా కంటిన్యూస్గా చాంటింగ్ నడిచింది. సో దాట్ షోస్ ఎవ్రీథింగ్. మనకి ఇప్పుడు సంక్రాంతి, ఇప్పుడు హనుమాన్ సినిమా, అలాగే అయోధ్యలో 22 పండుగలు ఒకటేసారి వచ్చినాయి అనుకోవచ్చు. ఇక్కడ అంటే తెలుగు ప్రజలకి ముఖ్యంగా మనకి సినిమా ప్రతి సంక్రాంతికి ఇంపార్టెంట్. సో ఈ సంక్రాంతికి ఏ హీరో వచ్చినా, ఏ సినిమా వచ్చినా ప్రజలు ఎంజాయ్ చేయాలి. అదొక్కటే. ట్రెడిషనల్ సినిమా కదా హనుమాన్ సినిమా. తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇప్పుడు ఇండియా మొత్తం కూడా నడుస్తుంది. ఇది ఖచ్చితంగా నడుస్తుంది. రాముడు భక్తుడు కాదు, ఏ భక్తుడు అని కాదు, ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నాం. మతం తేడా లేకుండా అందరూ చూడొచ్చు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ. ఒక కామన్ మ్యాన్కి పవర్స్ వస్తే ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ అది ఆయన విజన్లో చూపించాడు ప్రశాంత్ వర్మ. చాలా 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 యూనిక్గా ఉంది. అంటే నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్. ధర్మం గురించి పోరాడతాడు. అది మీరు సినిమా చూడాలి. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్, బట్ హౌ ఇట్ హ్యాపెన్, హౌ ఇట్ బిగన్ అనేది ఇట్ వాస్ ఫెంటాస్టిక్. అండ్ హౌ ఇట్ ఎండెడ్ అండ్ హౌ ఇట్ ఈస్ ద న్యూ బిగినింగ్ ఫర్ ద సినిమాటిక్ యూనివర్స్ అనేది చాలా యూనిక్ ఎండింగ్తోని చేశాడు. దట్ వాస్ రియలీ అప్రిషియేటబుల్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద ప్రొడ్యూసర్స్. నిరంజన్ గారు చాలా మాలేసుకున్నారు. సార్ గారు కొత్త ప్రొడ్యూసర్ కదా, కొత్త ప్రొడ్యూసరు. అలాంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాలి. మన తెలుగు ఇండస్ట్రీ ఇంకా ఎంకరేజ్ చేయాలి. చాలా చాలా బాగుంది. డబ్బులు వచ్చేసినట్టే. ఇక డబ్బులు ఖచ్చితంగా వస్తాయండి. డబ్బులు అనేది ఇక్కడ మ్యాటరే కాదు. ఇట్స్ మోర్ దాన్ సినిమా ఫర్ ఇండియన్ పీపుల్ అని నా ఉద్దేశం అక్కడ చూసినంత వరకు. అండ్ ఎవ్రీ వన్స్ ఒపీనియన్. రేటింగ్ ఎంత ఇస్తారు? 5 out of 5 సార్. 5 అడిగితే ఖచ్చితంగా. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇట్ ఈస్ వెరీ ప్లస్ ఫర్ దిస్ మూవీ. క్లైమాక్స్ చాలా చాలా బాగుంది.